హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటోలా గురించి మాట్లాడదాం. సో ఈ మధ్య నేను ఎప్పుడైనా లైవ్ చేసేటప్పుడు చాలామంది నన్ను మోటోకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మోడల్స్ చెప్పేసి వాటిని పర్చేస్ చేయవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో దాంట్లో చాలా మటుకు నేను ఏం చేశాను అంటే, ఆ మొబైల్ పర్చేస్ చేయకండి బాగుండవు అన్నప్పుడు కింద కామెంట్స్ ఏమైనా వచ్చాయి అంటే, అన్న నువ్వు ఎందుకు ఎప్పుడు మోటోలాకి సంబంధించిన మొబైల్స్ గురించి అగెనిస్ట్గా మాట్లాడుతుంటావు, ఎందుకు వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయవు అని అంటున్నారు. సో ఈ వీడియోలో నేను దాని గురించే మాట్లాడతాను. సో ఫ్రెండ్స్ చూడండి, మోటరోలా మొబైల్స్ అనేవి చాలా పాపులర్. ఎప్పుడు మనకు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, సో అది ఒక చాలా ఓల్డ్ కంపెనీ కాబట్టి చాలా మంచి మంచి మొబైల్స్ తీసుకొచ్చేది. సో దానికి సంబంధించిన జీ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పాపులర్. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే, మీకు మోటో జీ సిక్స్ ప్లే ఇటువంటి మొబైల్ చూసిన తర్వాత మనకు ఎటువంటి థాట్ వస్తుంది అంటే, వాల్యూ ఫర్ మనీ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు 12,000 13,000 తీసుకొని స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ 450 ప్రాసెసర్లు ఇచ్చేసి తర్వాత ఏంటంటే అప్డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఏంటి అంటే, దీనికి నాకు సంబంధించిన అభిప్రాయం నేను మార్చుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు మోటరోలా అనేది ఒక మంచి బ్రాండ్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఇది లాస్ట్లో నడిచేటప్పుడు ఏమైంది అంటే, గూగుల్ అనేది దీన్ని పర్చేస్ చేసుకుంది. పర్చేస్ చేసి ఏం చేసింది అంటే, మోటోలాకు సంబంధించిన చాలా డివిజన్స్ని ఆపేసేసింది. కొన్ని లిమిటెడ్ డివిజన్స్ని మాత్రమే పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మోటో జెడ్ సిరీస్, మోటో జీ సిరీస్, మోటో ఈ సిరీస్ ఇటువంటి వాటిని ఉంచేసి మిగతా వాటిని అన్నింటినీ క్లోజ్ చేసేసింది. తర్వాత 2013లో బడ్జెట్ పాపులర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మోటో జీ అనేది లాంచ్ చేసింది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, 2013లో మనకు స్నాప్డ్రాగన్ 400 తోటి మోటరోలా అనేది మన ఇండియాకి వచ్చిన తర్వాతనే మన ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం షేక్ అయింది. అప్పటి నుంచే మన ఇండియన్ మార్కెట్లో మంచి మంచి మొబైల్స్ రావడం స్టార్ట్ అయ్యాయని చెప్పేసి కదా. సో అసలు పునాది ఎక్కడి నుంచి పడింది అంటే, మోటరోలా దగ్గర నుంచే పడింది. సో 2013లోనే స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్ తోటి మొబైల్ లేవడంతో పాటు స్టాక్ 100 తోటి మొబైల్స్ వచ్చేవి. ప్లస్ ఏంటంటే అప్డేట్స్ అనేవి కూడా చాలా రెగ్యులర్గా వచ్చేవి. సో అందుకోసం అప్పుడు మోటో అంటే అందరికీ ట్రస్ట్ ఏర్పడింది. తర్వాత ఏమైంది అంటే, మోటరోలాని లెనోవో పర్చేస్ చేసింది. లెనోవో పర్చేస్ చేసుకున్న తర్వాత మోటో G2 మోటో G3 వరకు బాగానే ఉంది. తర్వాత మెల్లిమెల్లిగా ఏమైంది అంటే, లెనోవో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఛాయలు ఏవైతే ఉన్నాయో అవి మోటరోలా మీద పడడం స్టార్ట్ అయ్యాయి. అంటే దానికి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వకపోవడం, తర్వాత వచ్చేసి దాని డిజైన్లో కూడా చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవడం లాంటివి ఉండడం వల్ల ఏంటి అంటే, మోటరోలా అనేది మెల్లిమెల్లిగా బ్యాక్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సో మోటో G2 చూసుకున్నట్టయితే, మీకు నేను చెప్పాను కదా స్టార్టింగ్ బాగానే ఉండేది. మోటో G2 చూసుకున్నట్టయితే మన కిట్ క్యాట్ తోటి వచ్చింది. తర్వాత దానికి ఆ లాలీపాప్ వర్షన్ ఏదైతే ఉంటుందో అప్డేట్ అది కూడా వచ్చింది. తర్వాత మార్ష్మెలో అప్డేట్ కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు మొబైల్ చూసుకోండి, వాటికి అసలు అప్డేట్స్ ఇవ్వట్లేదు వీళ్ళు సరిగ్గా. మనకి ఇప్పుడు ఇది చూస్తుంటే, మోటో ఫోన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, లెనోవోనే మోటో ఆకారంలో వచ్చేసి మొబైల్స్ని క్రియేట్ చేసి అమ్ముతుంది అనిపిస్తుంది అన్నట్టు. అంటే బ్రాండింగ్ మాత్రం దేంది మోటరోలాది, కాకపోతే ఫోన్లో మ్యానుఫ్యాక్చర్ చేసేది మాత్రం లెనోవో అని మనకు అక్కడ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో దీనికి నేను 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, మోటో ఎం వచ్చినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ తోటి వచ్చింది, చాలా హీట్ అయ్యేది, చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ ఇచ్చేది, అప్డేట్స్ కూడా ఇచ్చేది కాదు. అలాగే మనకు మోటో G4 ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ చూసుకున్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉండేది, కాకపోతే ఏంటంటే హీటింగ్ జనరేట్ చేసేది, ఇష్యూస్ మనకు చాలా ఇష్యూస్ వచ్చేవి, అప్డేట్స్ వచ్చేవి కాదు. అంతేకాకుండా మనకు ఇంతకుముందు నేను చెప్పిన మోటో ఎం ఫోన్ అయితే మియాటెక్ ప్రాసెసర్ తోటి వచ్చేది. సో ఇదంటే మొత్తం దీనికి ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది అన్నట్టు. స్ట్రేట్గా మాట్లాడాలి అంటే, ప్రైస్ ఎక్కువ, స్పెసిఫికేషన్స్ తక్కువ. అటువైపు మనకు ఎంఐ చూసుకున్నట్టయితే, ఎంఐ అనేది చాలా తక్కువ ప్రైస్కి మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ తీసుకొచ్చేసి ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్గా నిలిచేసింది. దాంతోపాటు హానర్, అసూస్, రియల్మీ, వివో ఇటువంటి కంపెనీస్ కూడా ఈ మధ్య మంచి మంచి ఫోన్స్ తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరు వన్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే, వన్ ప్లస్కి సంబంధించిన మొబైల్ స్టార్టింగ్ 20,000కే వచ్చేవి. తర్వాత దాన్ని ఇప్పుడు 35,000 పెట్టినా కూడా జనాలు కొంటున్నారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే, ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు మోటరోలా ఉందనుకోండి, మోటరోలా అనేది అప్పట్లో చూడండి మంచి ఫోన్ తీసుకొచ్చేది. షామీ కంటే రేట్ ఎక్కువ ఉండేది. షామీతో పోటీ పెట్టినప్పుడు మనము షామీ కంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా జనాలు మోటరోలా మొబైల్స్నే కొనేవాళ్ళు. ఎందుకంటే అదొక బ్రాండ్. ఇప్పుడు మనకు దీని పోటీ అనేది దేనితో ఉండేది అంటే, మనకు శాంసంగ్, ఎల్జీ మొబైల్స్ ఉండేవి సారా. సో వాటితోటి దీనికి సంబంధించిన పోటీ ఉండేది. వాటికంటే కూడా మోటరోలా అనేది మంచి మంచి మొబైల్స్ తీసుకొచ్చేది. ఎప్పుడైతే లెనోవో దీన్ని పర్చేస్ చేసిందో, సో దానికి సంబంధించిన ఛాయలు అనేవి అన్నీ దీని మీద పడడం స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. దానిలో ఇక అవన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చెప్పాను కదా. దానికి సంబంధించిన డిజైన్ పరంగా చూసుకున్నా, అప్డేట్స్ పరంగా చూసుకున్నా, లేకపోతే దాని స్పెసిఫికేషన్స్, ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మీకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది ఏంటి వాల్యూ ఫర్ మనీ కాదు అని. ఒకవైపు షామీకి సంబంధించిన మొబైల్స్, లేకపోతే వేరే వాటికి సంబంధించిన మొబైల్స్ ఫ్లాష్ సేల్లో పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి.
కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు అలా దీని మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు. మరోవైపు మన మోటోకి సంబంధించిన దాని గురించి మాట్లాడినట్టయితే, దాని పేరు గురించి మాట్లాడినట్టయితే మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. సో మనకు మోటో అనేది ఒక బ్రాండ్, ఎలాగైతే శాంసంగ్ ఒక బ్రాండ్, ఎలాగైతే నోకియా ఒక బ్రాండ్, మోటో కూడా చాలా ఓల్డ్ కంపెనీ కాబట్టి జనాలు బ్లైండ్గా ఆ మోటో అనే బ్రాండింగ్ చూసే మొబైల్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అటువంటి మంచి మొబైల్స్ తీసుకొచ్చారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మోటో G6 ఉంది. సో స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ తోటి వచ్చింది కదా. సో అదే మొబైల్ని ఇప్పుడు మనకు మార్కెట్లో 12,000 నుంచి 15,000 మధ్యలో పెట్టి అమ్మారనుకోండి, మనం కొనమా? కొంటాం కదా. కాకపోతే వాళ్ళు దాని ప్రైస్ తీసుకెళ్ళి 20,000, 19,000, 22,000 ఇలా పెట్టినప్పుడు ఏంటి అంటే మనకు అది వాల్యూ ఫర్ మనీ అనిపించదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంటి దగ్గర చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ పెట్టి మనకు షామీ వాళ్ళు 15,000కే మొబైల్ ఇచ్చేస్తున్నారు కదా. అసలు చూసుకున్నట్టయితే 11,000కే మొబైల్ ఇచ్చేస్తుంది. సో అటువంటి వాళ్ళు మనకు ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ట్రస్ట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోకుంటూ వస్తుంది అన్నట్టు. సో ఇలా వాళ్ళు ట్రస్ట్ కోల్పోవద్దు అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టినా ఏం కాదు, కాకపోతే స్పెసిఫికేషన్స్ అనేవి మంచిగా ఇస్తే బాగుండు. అంటే ఇప్పుడు మనకు షామీ ఉంది, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ ఉంది. సో వీటితో పోల్చుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ షామీకి సంబంధించిన రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ ఉంది, అది ఎంతకు వస్తుంది మనకు 15,000కి వస్తుంది. కాకపోతే వీళ్ళు 17,000 పెట్టినా కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అట్లా ఇచ్చినా కూడా జనాలు ఏంటి అంటే మోటోకి సంబంధించిన మొబైల్స్ కొంటారు. ఎందుకంటే మోటో అనేది ఒక బ్రాండ్ కాబట్టి. అంతేకాకుండా మోటో ఈ మధ్య ఏం చేసింది అంటే మోటో G6 అని, G6 ప్లస్ అని, G6 ప్లే అని ఇలా చూసుకున్నట్టయితే రకరకాల మొబైల్స్ చాలా కన్ఫ్యూజింగ్గా తీసుకొచ్చింది. చాలా ఎక్కువ మొబైల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో అంతకుముందు ఏంటంటే చాలా లిమిటెడ్గా మొబైల్స్ తీసుకొచ్చేది. అంతేకాకుండా వాటికి రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చేవి కాబట్టి జనాలు ఎక్కువగా వాటిని పర్చేస్ చేసేవాళ్ళు. ఈ మధ్య చూసుకున్నట్టయితే అదంతా పోయింది. ఎప్పటి నుంచి అంటే లెనోవో కొన్న దగ్గర నుంచి. సో కాకపోతే ఇప్పుడు ఈ మధ్య మనకు మోటరోలా 1 ఏదైతే ఉంటుందో ఆ మోటరోలా 1 ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ తోటి వచ్చింది. సో దీంతో చూద్దాం మరి, ఎందుకంటే అది కూడా మనకు 15,000 స్పెసిఫికేషన్స్తో రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ ఏదైతే ఉంటుందో దానికి పోటీ ఇచ్చే విధంగా చాలా మంచి ప్రైస్కి తీసుకొచ్చారు. అప్డేట్స్ కూడా వస్తాయి ఎందుకంటే ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ తోటి వచ్చింది కాబట్టి. సో ఇలానే రానున్న రోజులలో కూడా మోటరోలా అనేది ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ తోటి వస్తూ మంచి అప్డేట్స్ ఇస్తూ వాల్యూ ఫర్ మనీ ఇవ్వాలి. అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినా ఏం కాదు, కాకపోతే ఏంటి అంటే జస్టిఫై ఉండే విధంగా పెడితే జనాలు పక్కా ఉంటారు. నేను కూడా మీకు పక్కా సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి ఇది అందుకోసమే నేను ఏంటంటే మోటరోలాకి సంబంధించిన మొబైల్ ఈ మధ్య పర్చేస్ చేయొద్దు అని అనడానికి రీజన్ ఇదే. కాకపోతే మోటరోలాకి సంబంధించిన 1 పవర్ పర్చేస్ చేయండి అని నేను కూడా చెప్పాను. ఓకే, సో అన్ని మొబైల్స్ పర్చేస్ చేయొద్దు అని చెప్పాను. మోటరోలాకి సంబంధించి కొన్ని మంచి మొబైల్స్ ఉంటే పర్చేస్ చేయమని చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడైనా మోటరోలాకి సంబంధించిన మొబైల్స్ వాడారా? వాడితే కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.